లేవియా కాండము 16వ అధ్యాయము. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాటలాడి ఇట్లనెను, నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. అతడు పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావలెను. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్ననార లాగులు తొడుగుకొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠిత వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసుకొనవలెను. మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజమునొద్ద నుండి పాపపరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని రావలెను. అహరోను తన కొరకు పాపపరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ 2 మేకపిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటీని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటీని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాపపరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. అప్పుడు అహరోను పాపపరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకుని వచ్చి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. తరువాత అతడు తన కొరకు తానర్పించు పాపపరిహారార్థ బలిగ కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకుని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావుకునున్నట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను. అప్పుడతడు ఆ కోడె రక్తంలో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠము మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము 7 మారులు ప్రోక్షింపవలెను. అప్పుడతడు ప్రజలర్పించు పాపపరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తముతోను చేసి కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాని ప్రోక్షింపవలెను. అట్లు అతడు ఇశ్రాయేలుల సమస్త పాపములను బట్టియు అనగా వారి అపవిత్రతను బట్టియు వారి అతిక్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ఇశ్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చు వరకు ఏ మనుషుడును ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు. మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠమునొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడె రక్తములో కొంచెమును ఆ మేక రక్తములో కొంచెమును తీసుకుని బలిపీఠపు కొమ్ముల మీద చమ్మిరి 7 మారులు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము దాని మీద ప్రోక్షించి దాని పవిత్రపరచి ఇశ్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను. అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావలెను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యములోనికి దాని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను. అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకునిన నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తన కొరకు దహనబలిని ప్రజల కొరకు దహనబలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను.
పాప పరిహారార్థ బలి పశువు యొక్క క్రొవ్వును బలిపీఠము మీద దహింపవలెను. విడిచిపెట్టే మేకను వదిలినవాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెను. పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెము వెలుపలికి తీసుకుని పోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను. వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉదుగుకొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండు పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకము పొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసుకుని నారవస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను. మరియు అతడు అతి పరిశుద్ధముగా ఉన్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. లేవియాకాండము 17వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీలందరితోనూ ఇలాగు చెప్పుము. ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇశ్రాయేలీయుల కుటుంబములో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనువాడు అది ఎద్దే గాని గొర్రెయే గాని మేకయే గాని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు దానిని ముందుతేక పాళెములో వధించినను పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. వాడు రక్తమును ఒలికించినవాడు. ఇశ్రాయేలీలు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పేరట యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకే తీసుకుని వచ్చి సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడవలెను. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న యెహోవా బలిపీఠము మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను. వారు వ్యభిచారులై అనుసరించుచూ వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలిపశువులను వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. మరియు నీవు వారితో ఇట్లనుము. ఇశ్రాయేలీయుల కుటుంబంలో గాని మీలో నివసించు పరదేశులలో గాని ఒకడు దహన బలినైనను వేరొక ఏ బలినైనను యెహోవాకు అర్పింపనుద్దేశము గలవాడై ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు తీసుకుని రానియడలా ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడును. మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వానిని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తమును తినకూడదనియు మీలో నివసించు ఏ పరదేశియు రక్తమును తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని. మరియు ఇశ్రాయేలీయులలోనే గాని మీలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టినేడలా వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను. ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము. దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని. మరియు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశీ ఏమి వాడు తన బట్టలను ఉతుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును. తరువాత పవిత్రుడగును. అయితే వాడు వాటిని ఉతుకుకొనకయు తన దేహమును కడుగుకొనకయు ఉండిన ఎడల వాడు తన దోష శిక్షను భరించును. లేవియాకాండము
18వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకునుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను. నీ తండ్రికి మానాచ్ఛాదనముగానున్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి. ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు. అది నీ తండ్రిదే. నీ సహోదరి మానాచ్ఛాదనమును అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపల పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క ఏనను నీ తల్లి కుమార్తె యొక్క ఏనను మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ కుమారుని కుమార్తె మానాచ్ఛాదనమునైనను కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయకూడదు. అది నీది. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి. ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తండ్రి రక్త సంబంధి. నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి రక్త సంబంధి. నీ తండ్రి సహోదరుని మానాచ్ఛాదనమును తీయకూడదు అనగా అతని భార్యను సమీపింపకూడదు. ఆమె నీ పినతల్లి. నీ కోడలి మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ కుమారుని భార్య. ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ సహోదరుని భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు. అది నీ సహోదరుని మానము. ఒక స్త్రీ మానాచ్ఛాదనమును ఆమె కుమార్తె మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె కుమారుని కుమార్తె మానాచ్ఛాదనమునైనను ఆమె కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు. వారు ఆమె రక్త సంబంధులు. అది దుష్కామ ప్రవర్తన. నీ భార్య బ్రతికియుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానాచ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెళ్లి చేసుకొనకూడదు. అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానాచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు. నీ పొరుగువాని భార్య యందు నీ వీర్యస్ఖలనము చేసి ఆమె వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నీవు ఏమాత్రమును నీ సంతానమును మొలోకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. స్త్రీ సైన్యము వలె పురుష సైన్యము కూడదు. అది హేయము. ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని ఎదుట నిలువరాదు. అది విపరీతము. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోషశిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని వెళ్ళగ్రక్కి వేయకుండునట్లు మీరు అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని ఈ హేయక్రియలన్నిటిలో దేనిని చెయ్యక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ఎవరు అట్టి హేయక్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటే ముందుగానున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలుగు చేసుకొనుకున్నట్లు నేను మీకు విధించిన విధిననుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.